శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ప్రస్తుతం రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందాడు. అయితే రాష్ట్రాధిపతి గురువు పంచమ స్థానం నుంచి ఉచ్చ స్థితిలో ఉంటూ భాగ్య దృష్టితో మీనరాశిలో ఉన్నటువంటి శనిని వీక్షించడం జరుగుతుంది. రెండు ఒకే డిగ్రీ మీద రావడం, శని మీద గురువు యొక్క కోణ దృష్టి చాలా వరకు ఈ మీనరాశి వారికి శని తన పాప ఫలితాన్ని చాలా వరకు తగ్గించుకొని మీతో కష్టపడి పని చేయించి మీరు చేసుకున్నటువంటి కర్మలని తొలగించి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం అన్నది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మీరు గతం జరిగిపోయిన దాన్ని విడిచిపెట్టి ఇప్పటికైనా మీ యొక్క కృషి అటు ఉద్యోగం మీద, చదువు మీద, అంటే మీ యొక్క స్థాయిని బట్టి, మీ యొక్క వయసుని బట్టి ఉంటుంది. మీ యొక్క పందా మార్చుకొని మళ్ళా జీవితంలో కృషి మొదలెడితే కంపల్సరిగా తిరిగి మళ్ళా పుంజుకొని మీ గత వైభవాన్ని పొందే అవకాశం ఉంది. ఇది విద్యార్థుల మీద ప్రస్తుతం ఎక్కువ ప్రభావం ఉంది. అలాగే చాలామంది ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు కంప్లీట్గా తమ పాత కర్మల్ని విడిచిపెట్టి కొత్త కర్మలు, మంచి కర్మలు ప్రారంభిస్తే వారి యొక్క జీవితం నెమ్మదిగా తిరిగి అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం గురువు సహకరిస్తాడు. అలాగే మిగతా గ్రహాలు కూడా మీకు సహకరించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం కుజుడు మీకు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ధన భాగ్యాధిపతిగా ఉండడం వల్ల, చతుర్థ స్థాన సంచారం వల్ల స్థిరాస్తి కొనాలనే ఆలోచన నెరవేరుతుంది. లేదంటే మీకు ప్రభుత్వం ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, మీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఒక ఆస్తి లాంటిది సంక్రమించే అవకాశం ఉన్నది. అది మీకు సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు పంచమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడంతో అత్యంత బలవంతుడు అవుతున్నాడు. అంటే గురువు మీకు దశమాధిపతి, అంటే వృత్తిని కర్మని ఇచ్చే గ్రహం. అటువంటి గ్రహానికి భాగ్యాధిపతి అదృష్టాన్ని ఇచ్చే కుజుడు కలియడం జరుగుతుంది 5వ స్థానంలో. అంటే ఆటోమేటిక్గా మీకు వృత్తిలో మార్పు, అభివృద్ధి, సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కానీ, హోదాని కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా విద్యాపరంగా అభివృద్ధి, అంటే గతంలో మీరు పోగొట్టుకున్నది తిరిగి సాధిస్తారు, మంచి మార్గంలో నడుస్తారు. అలాగే వ్యక్తిగతంగా మీ హోదా, గౌరవం పెరుగుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే మీరు పెద్దవారై ఉంటే మీ సంతానం యొక్క అభివృద్ధి, మీరు చిన్నవారైతే మీ తండ్రి గారి యొక్క అభివృద్ధి, వారిదైనా వ్యక్తిగతంగా ఒక గౌరవ హోదా లభించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మీకు శుక్రుడు ప్రస్తుతం ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో సుదీర్ఘ ప్రయాణం చేయబోతున్నాడు. అంటే ఇంచుమించుగా ఈ నెలంతా కూడా రుజుమార్గంలో ఉండి అక్టోబర్ 3న వక్ర మార్గం పొంది అటు ఇటుగా మళ్ళా జనవరి 1వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో శుక్రుడు. ఇది చాలా వరకు మీకు ఒక అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే తోబుట్టువుల ద్వారా కానీ, స్త్రీల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ ఒక అదృష్టపరమైనటువంటి వార్త వింటారు. ఒక ఆకస్మిక లాభం లాంటిది సడన్గా మీకు కలుగుతుంది. ఒక స్త్రీ లాభం కలుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకి, వ్యక్తిగత హోదాకి, లేదంటే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక శుభవార్త మీకు జీవితంలో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీకు భార్య ద్వారా కూడా అదృష్టాన్ని కలిగి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సర్వసాధారణంగా అష్టమంలో శుక్రుడు వారి జన్మజాతకంలో ఉంటే వాళ్ళ జీవితం వివాహం తర్వాత చాలా మలుపు తిరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం అష్టమంలో శుక్రుడు మరి వచ్చాడు కాబట్టి మీకు భార్య ద్వారా కానీ, వివాహం ద్వారా కానీ లాభం కలిగే అవకాశం ఉన్నది. ఇక ప్రస్తుతం రవి బుధులు 6వ స్థానంలో సంచరిస్తూ కొద్దిగా మంచి విద్యాయోగాన్ని, విజయయోగాన్ని ఇవ్వడం జరిగింది. బట్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు బంధువులతో ఉంటాయి, పరిష్కరించుకోవచ్చు. బట్ ఈ బుధుడు కూడా మీకు 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7 నుంచి సప్తమంలో ఉచ్చులోకి రావడం జరుగుతుంది. అంటే మీకు విద్యార్థులకి ఇది చాలా బలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీకు ఉద్యోగపరంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతుంటారు. అలాగే మరి ఒక
పంచమహాపురుష యోగం అనే భద్ర మహాపురుష యోగం ఏర్పడడం వల్ల బుధుని యొక్క కారకత్వాలు మీకు కలిసి వస్తాయి. అంటే వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, భూమి వాల్యూ పెరుగుతూ ఉంటుంది, స్థిరాస్తులు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి 6వ స్థానంలో సెప్టెంబర్ 17 వరకు ఉండి మళ్ళా రవి కూడా మీకు 7వ స్థానంలో ప్రవేశించడంతో మీ యొక్క స్థాయి అంటే మీ జీవిత భాగస్వామి యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈగో క్లాసెస్ వచ్చినప్పుడు కూడా అది కొంతవరకు మీకు అభివృద్ధికరంగానే ఉంటుంది తప్ప ఇబ్బంది అయితే ఉండే అవకాశం లేదు. కాబట్టి సర్వసాధారణంగా మీకు చాలా గ్రహాలు నెమ్మదిగా కోఆపరేట్ చేస్తున్నాయి. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గించి పనులు తొందరగా ప్రారంభించి, అంటే ఇమీడియట్గా అనుకున్నదే తడుగా ప్రారంభించడం, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి పక్కన పెట్టి కొత్తగా మీ మార్గాన్ని మీ దారిని మార్చుకుంటే అది తొందరలో మీ యొక్క మంచి రోజులు గమ్యం తిరిగి చేరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ ఈ విధంగా, అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ అమావాస్య రోజు కానీ పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బత్తి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.